అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సేవ్ ఆర్డిటి పేరుతో అనంతపురంలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ నేపథ్యంలో పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం. మరి ఏంటి వీళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏంటి? వాళ్ళతో మాజీ క్రికెటర్స్ ఉన్నారు, ఏం చెప్తారు సార్? ఏంటి మీ ప్రధాన డిమాండ్? యాక్చువల్లీ లాస్ట్ 56 years నుంచి ఆర్డిటి సేవలు చేస్తున్నారు. మన డిస్టిక్లో కాక ఇంకా ఓవరాల్ స్టేట్ ఇండియా అంతా చేస్తున్నారు. ఇంకా మనము నేను కూడా 40 years నుంచి ఫాలో అవుతున్నాను ఆర్డిటి సేవలకి. వైద్య అయినా సరే, విద్య అయినా సరే, అది కాక ఇంకా స్పోర్ట్స్ ఇండియాలో ఎక్కడన్నా ఏమైనా ప్రమాదాలు, ఏదన్నా ఈవెన్ సునామీ వచ్చినా, గుజరాత్లో అర్త్క్విక్ వచ్చినా, ఇంకా కర్నూలులో ఫ్లడ్స్ వచ్చినా, ఇంకా మనకి ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇది సేవలు అందరి ఆర్డిటికి. సో ఈవెన్ కోవిడ్ టైంలో సో అవుట్ స్టాండింగ్గా ఆర్డిటి సపోర్ట్ చేశారు. అవన్నీ చూసుకుంటే ఆర్డిటి చేసే సేవలకి గ్రాస్ రూట్ నుంచి పిల్లలకి ఒక డ్రీము, ఒక విజన్ ఉండే పిల్లలకి ఒక ప్లాట్ఫామ్ ఇస్తున్నారు ఆల్ ద వే. అది కాక ఎడ్యుకేషనే కాదు, మెడికలే కాదు, ఇంకా క్రికెట్లో కూడా వేరే స్పోర్ట్స్లో కూడా చాలా ఇస్తున్నారు. సో ఆ విధంగా ఇప్పుడు మనము వి స్టాండ్ విత్ ఆర్డిటి అని వి నీడ్ ఆర్డిటి అని ఒక ప్రోగ్రామ్ చేసాము. ఆల్ ద క్రికెటర్స్ కలిసి, ఫస్ట్ క్లాస్ క్రికెటర్స్, దాంట్లో ఇండియా క్రికెటర్స్ ఉన్నారు, మనకి స్టేట్ క్రికెటర్స్ వీళ్ళందరూ ఉన్నారు. ఈవెన్ ఆర్డిటి ప్రోగ్రామ్స్ స్పోర్ట్స్లో చూస్తే ప్రతి ఒక్క మండల్లో కూడా మనము క్రికెట్ అయినా సరే, హాకీ అయినా సరే, ఫుట్బాల్ అయినా సరే, ప్రతి ఒక్క మండల్లో కూడా స్పోర్ట్స్ యాక్టివిటీ చాలా ఉంది. చిన్న ఒక ఊరు నుంచి నార్పల్ల, బండ్లపల్లి నుంచి ఒక అమ్మాయి, వెరీ పూర్ అమ్మాయి, ఒక అమ్మాయి ఇండియా వరకు ఆడి ఇండియాకి ఆడుతున్న ఆ ప్లాట్ఫామ్, ఆ పాత్వే ఆర్డిటి ఇచ్చారు ప్లేయర్స్కి. సో వి హార్ట్ఫుల్గా ఈరోజు ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఇంకోటి మన గ్రౌండ్ వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్ చూస్తే మన గ్రౌండ్ చక్కగా వండర్ఫుల్ గ్రౌండ్ ఉంది మనకి. పిల్లోనికి, పూర్ పిల్లోనికి అయినా సరే, ఈవెన్ ఓవరాల్ లైక్ హ్యాండిక్యాప్స్, బ్లైండ్ క్రికెట్, లాట్ ఆఫ్ ఎవ్రీ కార్నర్లో వీళ్ళు స్ప్రెడ్ అవుట్ చేస్తున్నారు లాస్ట్ 56 years నుంచి. హానెస్ట్గా చెప్పాలంటే మన డిస్టిక్కి మనకి ఇది లైక్ గాడ్ గిఫ్ట్ లాగా. సో మనం అందరు కలిసి ఈరోజు ఆర్డిటి వి నీడ్ ఆర్డిటి అని ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. అందరు క్రికెటర్స్, ఈవెన్ కొందరు స్పోర్ట్స్ పర్సన్స్ కూడా ఇన్వాల్వ్ అయినారు. అసోసియేషన్ గారు ఇన్వాల్వ్ అయినారు, అనంతపూర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్. వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ అచీవ్మెంట్ చేసాము లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి. అదే మనకి ఆర్డిటి హెల్పింగ్ హ్యాండ్స్ లేకుండా మనము చాలా టఫ్ ఛాలెంజ్ మనకి. ఇక్కడ నుంచి మనము పైనెత్తు క్రికెట్ ఆడాలనే, పైనెత్తు స్పోర్ట్స్ ఆడాలనే సరే. సో దే లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి దే గివ్ అవుట్ స్టాండింగ్ సపోర్ట్ మనకందరికీ. ఏం లేదు, ఆర్డిటి మనకి ఇప్పుడు ఉండేది దాన్ని మనకి ఫ్రీ చేయాలని మేమందరూ కోరుతున్నాము. వి నీడ్ ఆర్డిటి, వి సపోర్ట్ ఆర్డిటి, వి స్టాండ్ ఫర్ ఆర్డిటి. థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్. సార్ ఏం చెప్తారు సార్? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్డిటిని కాపాడుకోవాలంటే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం, దీన్ని ఎలా చూస్తారు? ఇది ఖచ్చితంగా ఈ జిల్లా అభివృద్ధి ప్రభుత్వంతో సమానంగా ఒకవైపు ఆర్డిటి, మరొకవైపు సత్యసాయి, ఈ మూడు కలిసినప్పుడు మాత్రమే ఈ జిల్లా ముందుకు పోతుంది ప్రగతిలో. ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో ఎక్కడ పోయినా సరే మరి ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి కాలనీల కంటే ఒక ఎస్సీ కాలనీ, ఫెర్రర్ కాలనీ అనేది కంపల్సరీగా కనబడుతుంది. కమ్యూనిటీ హాల్ కానీ ఇవన్నీ కూడా. ఈరోజు ఈ జిల్లా, ఈ రాష్ట్రంలోనే వెనుకబడిన జిల్లా. ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది పేద విద్యార్థులకు, మరి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యావంతులైనటువంటి, మేధావులైనటువంటి విద్యార్థులు మరి పై చదువులు చదవడానికి కొన్ని వేల మందికి మంచి గారు మరి ఆర్థిక సాయం అందిస్తున్నాడు ఆర్డిటి తరఫున. కానీ మేము ముఖ్యంగా ఒక క్రికెటర్గా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏమంటే, ఈరోజు ఇంతకుముందు వరల్డ్ కప్ కొట్టినప్పుడు కూడా 83లో మన స్టార్ క్లాక్ దగ్గర 30 మంది క్రీడాకారులు వచ్చేవాళ్ళు కాదు. ఈరోజు ఒక కార్యక్రమం తీసే ఈరోజు ఇన్ని వేల మంది క్రీడాకారులు ఇక్కడ కలిసినారంటే కేవలం ఆర్డిటి వాళ్ళు క్రికెట్కి చేస్తున్నటువంటి సహాయ సహకారాలు. ఈరోజు ఒక రంజీ ట్రోఫీకి ఆడాలని, గత 30 సంవత్సరాల వెనకాల ఒక రంజీ ట్రోఫీకి ఆడాలంటే అనంతపురం నుంచి గగనమయ్యేటువంటి పరిస్థితి. 30 రోజులకు ఒక రంజీ ట్రోఫీ కూడా ఆడేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఆంధ్ర అనంతపూర్ నుంచి ఇండియాకి ఆడటానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్లేయర్స్ రెడీగా ఉన్నారు. ఈసారి మహిళల్లో క్రికెటర్ ఇండియాకి రిప్రజెంట్ చేసింది. మరి బాయ్స్లో కూడా ఒక షాబుద్దీన్, ఒక గిరినాథ్ రెడ్డి ఇండియాలో అడుగు పెట్టడానికి అనుకూలం ఉండి కూడా సరైన ప్రోత్సాహం ఇది లేనందువల్ల వాళ్ళు వెనకబడ్డారు. ఈరోజు ఇన్ని వేల మంది క్రికెటర్స్ ఈరోజు రోడ్ల మీదకి వచ్చినారంటే
ఆర్డిటి ప్రమోట్ చేస్తుంది. ఆర్డిటి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రతిభావంతులైన క్రీడాకారులను బయటికి తీయడానికి మెరుగు తీయడానికి వారికి బంగారు భవిష్యత్తు. ఈ రోజు నిన్నటువంటి బండ మీద అగ్రికల్చర్ లేబర్ కుటుంబంలో పుట్టిన ఒక అమ్మాయి ఈ రోజు ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తూ రైల్వేలో ఎంప్లాయీగా ఉంది. ఎంతో మంది జీవితాల్లో, ఎంతో మంది క్రికెట్ క్రీడాకారుల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ఆర్డిటి సంస్థ ఈ రోజు ఆర్డిటి సంస్థ భవిష్యత్తులో ఉండాలా, భవిష్యత్తులో ఆర్డిటి సంస్థ ఉంటేనే ప్రజలకు క్రీడాకారులకు మనుగడ అనే ఉద్దేశంతో ఈ రోజు మేమందరం బయటికి రావడం జరిగింది. ఏం చెప్తారు సార్ మీ ప్రధాన డిమాండ్? ప్రభుత్వం ఏమేమి చేస్తుందో అన్నీ కూడా మన ఆర్డిటి చేస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి. అలాగే రూరల్ క్రికెట్ కూడా చాలా బాగా డెవలప్ అయింది మన ఏరియాలో. రూరల్ నుంచి కూడా క్రికెటర్స్ వచ్చి ఆడుతున్నారు మన అనంతపూర్లో. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం ఏమేమి కొన్ని చేయలేని పరిస్థితుల్లో కూడా మన ఆర్డిటి చేసి చూపించింది. కాబట్టి ప్రభుత్వానికి ఎగరేస్తానికి కాదు, ఇక్కడ అంత బాగా చేస్తుంది. కాబట్టి పేద విద్యార్థులకు ఎడ్యుకేషన్, ఈ రోజు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ గ్రౌండ్స్ ఉన్నాయి మన దగ్గర. ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ గ్రౌండ్స్ ఉన్నాయి కాబట్టి ఇంటర్నేషనల్ ఇండియాలో ఎక్కడా లేవు, మన ఆంధ్రాలో మనమే ఇంట్రడ్యూస్ చేసాం. కాబట్టి మనం సేవ్ చేసుకోవాలి ఆర్డిటిని, అది మా ఎయిమ్. థ్యాంక్ యూ. డిమాండ్ ఏంటి? ఆర్డిటి సేవ్ అవ్వడం వల్ల ఇక్కడ చాలా మంది పూర్ క్రికెటర్స్ కానీ వాళ్ళకి చాలా ఇలాంటి గ్రౌండ్ ఫెసిలిటీస్ కానీ ఎవరు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మన ఆంధ్రాలో ఎక్కడా లేదు. ఇలాంటి గ్రౌండ్ ఫెసిలిటీస్ చిన్న అంటే క్రికెట్కి అఫోర్డ్ చేయకుండా కిట్ని కూడా కొనుక్కోలేకుండా అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి అందరికీ ఆర్డిటి ముందుకు వచ్చి ఎంతో హెల్ప్ చేసి ముందుకు తీసుకెళ్తుంది. అలాంటి నుంచి మనం ఇప్పుడు చూస్తున్నాము. మనం రిజల్ట్ పరంగా చూసినా కూడా క్రికెటర్స్ చాలామంది అనంతపూర్ నుంచి ముందుకు ఆడే మంచి పరిస్థితి ఉంది. మంచి క్రికెట్ ఆడుతున్నారు, పెద్ద క్రికెట్ వల్ల పోతున్నాం. మనం చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ క్రీడా దీంట్లో మనం ఎంతో ముందున్నాము. అన్నిట్లో ఆల్మోస్ట్ ఆల్ మన రన్నర్స్ కానీ విన్నర్స్ కానీ అలాంటి కంటిన్యూస్గా రావడం జరుగుతుంది. భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇది FCRA రెన్యువల్ చేయాలి. ఆర్డిటి అనేది 55 ఏళ్ళ నుంచి ఉన్న సంస్థ. ఇది అనంతపూర్ ప్రజలకి అదృష్టము ఈ సంస్థ, ఇలాంటి సంస్థ ఉండడము. కాబట్టి దీన్ని రెన్యువల్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి వర్యులకి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. చెప్పండి సార్. ఇప్పుడు ఆర్డిటి యొక్క సంస్థ గత 50 సంవత్సరాల నుండి సుమారుగా ఒక 60 లక్షలు 70 లక్షల పైన ఇల్లు బీదాబిక్కి సహాయం చేశారు. ఏ ప్రభుత్వం చేయలేని పని ఒక ఆర్డిటి సంస్థ చేస్తున్నది. క్రీడాకారులకి మరియు అందరికీ, చదువుకున్న వ్యక్తులకు కానీ అందరికీ సహాయపడుతుంది. ఇటువంటి సంస్థ అనంతపురకు రావడం కూడా మన అదృష్టమే. కాబట్టి దీన్ని దూరం చేసే ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామంలో ప్రభుత్వం చర్య తీసుకొని సంస్థని ఇంకా 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు ఇలాగే ఉండాలని, ఆయన కళలు నెరవేర్చాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తం మీద అయితే చూడవచ్చు భారీ ఎత్తున. ఎందుకంటే ఇప్పటికే ర్యాలీగా, ఎందుకంటే క్రికెటర్స్ కావచ్చు, యంగ్స్టర్స్, స్టూడెంట్స్ కావచ్చు, మాజీ క్రికెటర్స్ కావచ్చు, రంజీ ట్రోఫీ ఆడినటువంటి వాళ్ళు చాలామందికి ఆర్డిటి సంస్థ అనేది చాలా పెద్ద ఎత్తున ఊతం ఇచ్చినటువంటి పరిస్థితి. గతంలో ఇక్కడ అనంతపూర్ జిల్లా అంటే కరూరు జిల్లా ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఉన్నటువంటి అనేక పరిస్థితులను ఎదుర్కోవడానికి ఇక్కడ ఆర్డిటి సంస్థ ఆరోగ్యం కావచ్చు, లాంటి మీద వాళ్ళ ఇల్లు కావచ్చు, లాంటి ఇటువంటి అనేక రకాల ఆర్డిటి సంస్థ అనేది ఇక్కడ అనంతపురం జిల్లానే కాకుండా చాలా జిల్లాల్లో ప్రభావితం చూపుతున్నటువంటి నేపథ్యం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లోనే మేము ఏదైతే ఉందో ఆర్డిటి సంస్థను కాపాడుకోవాలి. ఆర్డిటి సంస్థ ఇంకో మరో 100 సంవత్సరాలు ఇక్కడ సేవ చేసేందుకు వీలుగా ఉండేటట్టు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి వీరు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చాలకనాయుడు, RTV, అనంతపురం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.